ఎగ్జిట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడా? మరో పక్కన ఒకసారి మీకు డీటెయిల్గా ఏ యూరోపియన్ కంట్రీస్ ఎలాంటి స్టాండ్ తీసుకున్నాయో కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా మనం చూస్తే స్పెయిన్ అందరికంటే వోకల్గా, అంటే అందరికంటే బయటకు వచ్చి మాట్లాడిన మొదటి కంట్రీ మనం స్పెయిన్ అని చెప్పొచ్చు. నాటోకి సంబంధించి స్పెయిన్ చాలా క్లియర్గా వాళ్ళ ఎయిర్ స్పేస్ని కానీ వాళ్ళ మిలిటరీ బేసెస్ని కానీ దేన్ని కూడా యూజ్ చేద్దాను ఫస్ట్ మెయిన్ చాలా హార్డ్ లైన్ రెసిస్టెన్స్ని ఇచ్చింది. దాని తర్వాత ఇటు ఎయిర్ స్పేస్ డినయల్స్ మనం చూస్తే కనుక స్పెయిన్ తర్వాత నెక్స్ట్ ఫ్రాన్స్ తర్వాత ఇటలీ కూడా గవర్నమెంట్లో ఒక వాళ్ళ పార్లమెంటులో ఒక అప్రూవల్ ఏదైతే రావాల్సిందో అప్రూవల్ వచ్చే అంత టైం కూడా ట్రంప్ ఇవ్వట్లేదు. కాబట్టి ఇటలీ యుఎస్కి సంబంధించిన ఎలాంటి ఫైటర్ జెట్స్ కానీ బాంబర్స్ కానీ వాళ్ళ ఎయిర్ బేస్ ఏదైతే సిసిలీ ఇటలీకి సంబంధించిన ఒక ఎయిర్ బేస్ ఉంది, ఆ ఎయిర్ బేస్ని కూడా యూజ్ చేసుకోకుండా ప్రస్తుతానికి అమెరికాకి ఏ పర్మిషన్స్ ఇవ్వట్లేదు. మరో పక్కన మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ మనం ఒకసారి చూస్తే కనుక యునైటెడ్ కింగ్డమ్ అమెరికాకి అన్ని వేలలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా మిలిటరీ ఎక్స్పెడిషన్స్, వార్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా. అలాంటి యునైటెడ్ కింగ్డమ్ ప్రస్తుతానికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది చాలా క్లియర్గా. మిడిల్ ఈస్టర్న్ వార్కి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ఒక ఆఫెన్సివ్ స్ట్రాటజీని ఇటు యునైటెడ్ కింగ్డమ్ ఫాలో చేస్తుంది. మరోపక్కన స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని క్లోజ్ చేసిన తర్వాత అమెరికా యూరోపియన్ కంట్రీస్ అన్నింటినీ కూడా చాలా క్లియర్గా ఇక్కడ నుంచి ఎవరికైతే ఎనర్జీ నీడ్స్ ఉన్నాయో, ఎవరికైతే ఆయిల్ కావాలో, ఎవరికైతే జెట్ ఫ్యూయల్ కావాలో, ఎవరికైతే లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ కావాలో, ఎల్ఎన్జీ కావాలో, వీళ్ళందరూ కూడా నేను చేయాల్సిందంతా చేసేసాను, మీరు మీ నావీని పంపించి మీకు కావాల్సిన ఆయిల్ని తీసుకోండి అంటూ ఇటు యూరోపియన్ కంట్రీస్ని ఉద్దేశించి, మరి ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఉద్దేశించి ఇటు ట్రంప్ మాట్లాడాడు. ఇటు ఎకనామిక్ రిటాలియేషన్ థ్రెట్స్, ఇటు స్పెయిన్ మొదటగా రిజెక్ట్ చేసిన వెంటనే ట్రంప్ శాంక్షన్స్ వేస్తాను స్పెయిన్ పైన, మాకు సపోర్ట్ చేయకపోతే శాంక్షన్స్ వేస్తాను అన్న మాటని ఇటు స్పెయిన్ పైన ఇటు ట్రంప్ అనే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత ఇప్పుడు యూరోపియన్ నేషన్స్ని, నాటోని ఉద్దేశించి కూడా నాటో ఒక వేస్ట్ ఆర్గనైజేషన్, దాని మీద మేము రిలై అవ్వము, దాని నుంచి బయటకు వచ్చేస్తామన్న స్టేట్మెంట్స్ని కూడా ఇటు ట్రంప్ చేశాడు. ఇటు నాటో కంట్రీస్కి కూడా ట్రంప్ ఎలాంటి థ్రెట్స్ ఇస్తున్నాడు. నాటోకి సంబంధించిన ఆర్గనైజేషన్కి సంబంధించిన కంట్రీస్ అన్నిటికీ కూడా యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ ఫ్యూచర్ అంటూ ఇటు నేటో కంట్రీస్ని, అలాగే నేటో నుంచి అమెరికా ఒక యూనిలాటరల్ విత్డ్రావల్, అంటే నేటో నుంచి బయటికి వైదొలిగే అవకాశం ఉన్నట్టు కూడా సంకేతాలు ఇచ్చాడు. మొత్తం మీద ట్రంప్ ఇటు యూరోపియన్ నేషన్స్కి, నేటోకి, మరి ముఖ్యంగా నేటో కంట్రీస్ అన్నిటికీ కూడా మీరు హెల్ప్ చేయట్లేదు, రానున్న రోజుల్లో నేను హెల్ప్ చేయనంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, నేటో తీసుకున్న డెసిషన్ కానీ, అంటే నేటో కంట్రీస్ అన్ని తీసుకున్న డెసిషన్, వాళ్ళ ఎయిర్ స్పేస్ని యూజ్ చేయకూడదు అంటే ఇరాన్ నుంచి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఈ వార్ నుంచి వాళ్ళు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ట్రంప్ డెసిషన్స్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారా, ఎలా చూడాలి? రానున్న రోజుల్లో మరి నేటో కంట్రీస్ పైన కూడా ఏమైనా శాంక్షన్స్ విధించే అవకాశం ఉందా ట్రంప్ నుంచి? రైట్, ట్రంప్కి బహుశా అదును చూసి దెబ్బ కొట్టడం అంటే నేటో చేసింది అనుకోవాలి. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కీలకమైన వ్యాఖ్య చేయడం జరిగింది. ఏమని? నేటోలో అమెరికాదే అగ్రభాగం అవుతోంది, అమెరికానే ఎక్కువ డిఫెన్స్ బడ్జెట్ పెట్టడం జరుగుతుంది, కాబట్టి నేటో కూటమిలో ఉన్న దేశాలు కూడా డిఫెన్స్ బడ్జెట్ని పెంచాలని చెప్పుకొచ్చారు. దీంతో నేటో దేశాలన్నీ ఇప్పుడు 2%, కొన్ని సందర్భాల్లో 2% ఉన్నాయి, కొన్నిటికైతే అరౌండ్ చాలా తక్కువ ఉన్నాయి. ఏంటి ఇప్పుడు అన్నీ కూడా వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ని 5%కి నేటోకి సంబంధించి చేకూర్చాల్సి వచ్చింది. సో దీంతోనే ఆగ్రహంతో ఉన్న సందర్భం. యూరోప్లోని కొన్ని దేశాలు, దాంతోపాటు ఇటు మధ్య ప్రాంతానికి సంబంధించి కొంచెం ఉన్న దేశాలు కూడా ఇప్పుడు నేటోలో భాగస్వామ్యంగా ఉన్నాయి, లైక్ టర్కీ లాంటి దేశాలు. కాబట్టి ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇవి ఇప్పుడు పూర్తిగా యుద్ధంలోకి వెళ్తాయా ఇరాన్తో అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. యూరోపియన్ కంట్రీస్ కొన్ని ఇప్పటికీ అమెరికా ఎప్పుడైతే పిలుపునిచ్చిందో హర్మోజ్ జలసంధి, ఎందుకంటే ఇప్పుడు ఇదంతా హర్మోజ్ జలసంధి కేంద్రంగా జరుగుతుంది కాబట్టి హర్మోజ్ జలసంధిని విడిపించుకోవాలంటే మీరు మీ ఫోర్సెస్ని పంపించాలని చెప్పినప్పుడు బ్రిటన్ మేము నేరుగా యుద్ధంలోకి దిగమంటూ చెప్పుకొచ్చింది. దాంతోపాటు మిగిలిన దేశాలు, ఫ్రాన్స్ లాంటి దేశాలు కావచ్చు రియాక్షన్ ఇచ్చాయి, కొన్ని మిక్స్డ్ రియాక్షన్స్ వినిపించాయి.
ఇది మేమైతే మాత్రం ప్రత్యక్ష యుద్ధంలోకి ఇరాన్తో దిగాలనుకోవట్లేదని అర్థం వచ్చేలాగే దాదాపుగా కొన్ని దేశాలు చెప్పుకొచ్చాయి. బట్ నేటోకి సంబంధించి మీరు అడుగుతున్న క్వశ్చన్ ఉంది కాబట్టి నేను నేరుగా ఆ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తాను. నేటోలోని అంటే నేటో కూటమికి సంబంధించి ఆర్టికల్ 5 ప్రకారం ఒకరి మీద దాడి జరిగితే మిగిలిన దేశాలన్నీ కూడా వాళ్ళ మీద దాడికి రావాల్సి ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు యూఎస్ మీద దాడి జరిగితే కనుక నేటోలో ఉన్న సభ్య దేశాలన్నీ కూడా వీళ్ళకి అంటే ఇప్పుడు ఇరాన్ మీద దాడికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అది జరుగుతుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. గ్రీన్లాండ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నేటో కూటమికిలో చీలిక వచ్చింది. నేటో కూటమికి చీలిక సంబంధించి మాట్లాడుకున్న క్రమం అంటూ మాట్లాడుకున్నాం. గ్రీన్లాండ్ ఆక్యుపై చేస్తారని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చినప్పుడు ఇటు నేటో కూటమిలో మిగతా దేశాలు పెద్దగా రియాక్ట్ కాలేదు. అఫ్కోర్స్ ఖండించే అమెరికా వాదనని. ఆ తర్వాత యూరోపియన్ దేశాలు ఆల్టర్నేటివ్గా అంటే ఎప్పటికైనా ఇక అమెరికా మరి ముఖ్యంగా ట్రంప్ మనకి దెబ్బ కొట్టే రకమంచి భావించిన నేటో దేశాలు మరి ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ యూరోపియన్ యూనియన్ భారత్ని వాళ్ళ ట్రేడ్కి ఆల్టర్నేటివ్గా భావించి ఇటు వచ్చింది. కమ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ అగైన్ ఇన్ ద నేటో గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక్కొక్కరి వెర్షన్ ఒక్కొక్కలా ఉందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా బ్రిటన్ గురించి నేను ముందుగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. బ్రిటన్ కొద్దిసేపటి క్రితం నేను చెప్పినట్టుగా నేటోలో కీలకమైన భాగస్వామి అయినప్పటికీ పూర్తిగా యుద్ధంలోకి దిగేందుకు విముఖత చూపించింది. ఎందుకంటే మేము ప్రత్యక్ష యుద్ధంలోకి ఇరాన్తో దిగాలనుకోవటం లేదని చెప్పి. ఎందుకని ఇరాన్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. మీరెవరైనా కూడా యుద్ధంలోకి దిగితే కనుక మా సత్తా మీ వరకు వెళుతుందని చెప్పి. సో కాబట్టి వాళ్ళెవరూ ప్రత్యక్ష యుద్ధంలోకి దిగాలనుకోవట్లేదు. బట్ ఎప్పుడైతే డియో గార్సియా మీద అటాక్ జరిగిందో అప్పుడు అంటే యూకే అండ్ బ్రిటన్కి సంబంధించి మనకి భారత్కి కొంచెం దూరంలో ఉంటుంది అది ఐలాండ్ మీద వాళ్ళ డిఫెన్స్ అంటే మిలిటరీ బేస్ అది. సో డియో గార్సియా ఐలాండ్ మీద ఎప్పుడైతే అక్కడ టార్గెట్కి వెళ్ళిందో అప్పుడు బ్రిటన్లో కూడా భయం పట్టుకుంది. సో అప్పుడు అమెరికాకు సపోర్ట్ ఇచ్చింది. మా మిలిటరీ బేసెస్ని కాస్త మీరు వాడుకోవచ్చు అని చెప్పింది తప్ప. అండ్ దానికి కూడా ఇరాన్ చెప్పుకొచ్చింది మీరు మా శత్రువులకి సపోర్ట్ ఇస్తే కనుక మేము వాటిని టార్గెట్ చేసుకుంటామని చెప్పి. సో అంటే మిలిటరీ బేసిస్ వరకు టార్గెట్ అవుతుంది అని భావించిన బ్రిటన్ అక్కడ వరకు పర్మిషన్ ఇచ్చింది. అంటే అక్కడ వరకే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది. బట్ ఇప్పుడు చూసుకుంటే కొన్ని వాళ్ళ ఎయిర్ స్పేసెస్ నాకు ఇవ్వట్లేదు. స్పెయిన్ లాంటి దేశాలని చెప్తూ ఉన్నారు. బట్ కొన్ని సందర్భాల్లో ఆఖరి నిమిషంలో ఏదైనా మారిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మాత్రం నేటోలోని కొన్ని దేశాలు అంటే